कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా రాధారాణి భావంతో భౌతిక జగత్తులో ఆవిర్భవించడం జరిగింది. ఆ సందర్భంగా మనము ఇప్పుడు ఇక్కడ చైతన్య మహాప్రభుకి అభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మరియు నిత్యానంద మహాప్రభు యొక్క కరుణ కృపా కటాక్షణ వీక్షణములు అందరిపైన, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి పైన ఆ యొక్క మహాప్రభు యొక్క కరుణ కృపా కటాక్షణ వీక్షణం నుంచి అందరినీ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీవించాలని చెప్పి మార్గాన్ని ఆచరించేలా చేయమని చెప్పి శ్రీ నిత్యానంద ప్రభుల వారిని మరియు శ్రీ చైతన్య మహాప్రభువును హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, మన ఎవరితోన్నా స్నేహం చేయాలన్నా, వారికి దగ్గరగా ఉండాలన్నా ముందుగా వారెవరు, మనకి ఏమవుతారు, వారు మన శ్రేయోభిలాష అది తెలుసుకుంటే మనం ఇంకా చాలా సన్నిహితంగా ఉండొచ్చు వారికి. చైతన్య మహాప్రభు ఎందుకోసం ఆవిర్భవించారు, వారి యొక్క ఆవిర్భావానికి గల కారణాలు ఏంటనేది ఒక తెలుసుకుందాం. జయో రాధ మాధవ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజ జన రంజన యశోదనందన వ్రజ జన రంజన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి జయ రాధ మాధవ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజ జన రంజన యమునా తీరా వనచారి జయ రాధ మాధవ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
राधा माधव राधे। जय जगन्नाथ जय जगन्नाथ बलदेव जय सुभद्रा। जय गौरानिताय 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 जय गौरानिताय। जय प्रभुपादा जय प्रभुपादा प्रभुपादा श्रील प्रभुपादा। प्रभुपाद 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 प्रभुपाद। निताय गौरा हरि बोल हरि बोल हरि बोल निताय गौरा हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपाकुमाराय गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सागरललिता श्रीविशाखान्वितान् च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ముందుగా గౌరవ పౌర్ణమి అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఈ ధరిత్రి పైన
అవతరించిన రోజును గౌరవ పౌర్ణమిగా ఇది ఇస్కాన్ లో అతి ముఖ్యమైనటువంటి ఉత్సవము. ఈ గౌరవ పౌర్ణమి నుంచే ఇస్కాన్ లో నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక గ్రామము, ఒక పట్టణము, ఒక నగరము, ఒక ప్రాంతము, ఒక దేశము అనే భేదభావం లేకుండా ఇస్కాన్ భక్తులంతా అత్యంత మహోత్సవంగా జరుపుకునే ఉత్సవాలలో ముఖ్యమైనటువంటి ఉత్సవము. ఈ ఉత్సవాన్ని మనము భగవంతుని యొక్క ఆవిర్భావ తిథులను మహోత్సవంగా ఎందుకు జరుపుకుంటాం? ముఖ్యంగా ఎవరైనా ఒక జీవి కానీ లేకపోతే భగవంతుడు కానీ, ఒక ఇంట్లో ఒక అబ్బాయి తండ్రితో పని కావాలంటే ఏం చేస్తారు? ఏదైనా ముఖ్యమైనటువంటి అవసరము తండ్రితో ఉంటే ఆ అబ్బాయి ఎప్పుడు పడితే అప్పుడు అడగడనమాట తండ్రిని. ఎందుకు? కోరిక తండ్రి తీర్చాలంటే ఆయన మంచి సంతోషంలో ఉన్నారు. ఏ రోజు సంతోషంగా ఉంటారు? పుట్టినరోజు. అవునా కాదా? తండ్రి పుట్టినరోజు సంతోషంగా ఉన్నప్పుడు కొడుకు పైన అమితమైన ప్రేమ చూపిస్తారు. ఏది అడిగితే అది ఇస్తారు అనమాట. మామూలు రోజులలో కూడా ఇస్తారు. విశేషంగా పుట్టినరోజులను మాత్రము ఏది అడిగినా కూడా సునాయాసంగా సులభంగా ఇచ్చేస్తారు అనమాట. అందుకే మనము భగవంతుని యొక్క ఉత్సవాన్ని, ఆవిర్భావ తిథి మహోత్సవాన్ని ఎందుకు జరుపుతాం? విశేషంగా ఆయన ప్రేమను, ఆయన కృపను పొందడానికి. ఆయన కృప, తండ్రి ప్రేమ పిల్లలపైన ఎప్పుడు ఉంటుందా? ఉంటుంది. విశేషంగా సంతోషంగా ఉన్న రోజు ఇంకా ఎక్కువగా కృపను చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు. అలాగే భగవంతుని ప్రేమ అందరిపైన ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఇలాంటి మహోత్సవాలప్పుడు ఆయన ఇంకా ప్రసన్న పూర్ణుడి సంతోషంగా ఉంటారు అన్నమాట. మనము ఏ చిన్న సేవ చేసినా కూడా ఆయన కృపని మనకు విశేషంగా ఇచ్చేస్తూనే ఉంటారు. ఎలాగైతే తండ్రి పుట్టినరోజు నాడు సంతోషంగా ఉండి కొడుకు తండ్రి ఏదైనా పని చెప్తే ఆ పని సక్రమంగా చేసుకొచ్చినా అనుకోండి, ఏమవుతుంది? ఎప్పటికంటే ప్రేమని ఎక్కువగా చూపించి ఆయన ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు అనమాట. అవునా కాదా? జరుగుతుంది అది మన ఇళ్ళలో కూడా. అట్లాగే భగవంతుడు కూడా ఈ విశేషమైనటువంటి తిథులలో చాలా ప్రసన్న మధురుడై సంతోషంగా ఉంటారన్నమాట. మనము కొంచెం భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, నేహాభిక్రమణో సోస్తి ప్రత్యవాయో నవిద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. మనము ఆయనకి సంతోషంగా ఏ చిన్న సేవ చేసినా కూడా అది మనల్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి మరియు భయంకరమైనటువంటి ఆపదల నుండి బయటపడేస్తారు. ఇంకా మనం భౌతికంగా ఏదైనా కార్యాలు చేస్తే దాని ఫలితం అనేది కొంతవరకే ఉంటుంది. దాంట్లో వచ్చే ఆనందం అది అశాశ్వతమైనది, కొంతవరకు నిలిచి ఉంటుంది. అంత చేసినా కూడా ఆ సేవ నశించిపోతుంది. దాని నుంచి వచ్చే ఆనందం అనేది మనకు శాశ్వతంగా ఉండిపోతుంది అనమాట. అది మనకి ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటే మనకి ఏంటి లాభం? ఎన్నో ఆపదల నుండి, భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించుకోగలుగుతాము. ఇప్పుడు మనకు ఎంతమంది బంధుమిత్రులు, పరివారం ఉన్నా కూడా మరణం నుంచి రక్షించగలుగుతారు? మనల్ని రక్షించలేరు. అది కోటి మంది ఉన్నా కూడా మన సమయంలో మనం వెళ్ళిపోవాల్సింది. కానీ ఎప్పుడైతే మనము భగవంతుని ఆశ్రయించి పూర్తిగా ఆయన ఆశ్రయంలో ఉన్నప్పుడు మాత్రమే మనము సురక్షితంగా ఉంటాము.
ఆశ్రయం అనేది మరి ఆయన రక్షణలో మనము పూర్తిగా సంపూర్ణ శరణాగతి చేసి ఆయన ఆశ్రయం ఎట్లా పొందాలి? మనకు మనంగా స్వతహాగా దాన్ని పొందలేము. మనం పొందుతాము? పొందలేము. మనకు అది సాధ్యం కూడా కాదు. అందుకే భగవంతుడు స్వయంగా ఒక విశేషమైనటువంటి శుభతిథులలో మనకి ప్రత్యక్షంగా మన శ్రేయస్సు కోసం మనల్ని ఉద్ధరించడానికి ఒక అవతారంగా వస్తారన్నమాట. అట్లాంటి విశేషమైనటువంటి అవతారాలలో ప్రముఖమైనటువంటి అవతారం ఏంటి? ఈ చైతన్య మహాప్రభు. కృష్ణుడు అవతరించినప్పుడు ఆయన ఎన్నో లీలలు చేశారు. పెద్ద పెద్ద అసురుల్ని సంహరించడం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, ఇంకా ఎన్నో ముఖ్యమైన లీలల్ని చేశారు. కానీ అదే శ్రీకృష్ణుడు స్వయంగా ఈ భూమి పైన అవతరించకుండా ఆయన యొక్క భక్తుల రూపంలో అవతరించారు, శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో. శ్రీ చైతన్య మహాప్రభు మనకు పెద్దగా శాస్త్రాల్ని ఏమీ అందించలేదు. మనకి ఏం చేశారు వారు? ప్రముఖంగా భక్తి మార్గాన్ని, హరే కృష్ణ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి ఎన్నో పద్ధతులు ఉండగా శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి దీన్ని ఈ కలియుగ జనులకి ఇవ్వడానికి విశేష కారణం ఏంటి? ఇప్పుడు భగవంతుడు అవతరించారంటే ఆ అవతారానికి విశేషమైన కారణం ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకోవాలంటే అయితే శ్రీ చైతన్య మహాప్రభు నిర్హేతుకమైనటువంటి తన కరుణను, ప్రేమను పంచడానికే ఈ విశేషమైనటువంటి అవతారాన్ని ఆయన వాడుకున్నారు. ఎక్కడ వివరించారు? పశ్చిమ బెంగాల్లోని నవద్వీప్ అంటే 9 ద్వీపాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో నవద్వీపంలో శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో ఏ రోజు అవతరించారు? ఫిబ్రవరి 1486 పాల్గొన పౌర్ణమి సంధ్యా సమయం. ఈ కలియుగంలో సంధ్యా సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు దాదాపు. కానీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ఆ సమయంలో ఇస్కాన్ లో ఏం చేస్తారు? ఈరోజు సంధ్యాహారం చేస్తారు. సంధ్యా సమయంలో కనుక మనము విశేషంగా ఏదైనా చెడు కార్యం చేసినా, మంచి కార్యం చేసినా దాని ఫలిత ప్రభావం మనపైన తీవ్రంగా పడుతుంది. ఆ సమయంలో ఎందుకు చేయదంటారు ఇవన్నీ చెడు కార్యాలు? పరమశివుడు తన అనుచర గణాన్ని తీసుకొని బయలుదేరారన్నమాట చూడడానికి, తిరగడానికి. ఆ సమయంలో కనుక ఎవరైనా పడుకున్నా, చెడు కార్యాలు చేసినా, స్త్రీ సాంగత్యం చేసినా వాళ్ళని పట్టేసుకుంటున్నాం. ఇప్పుడు దానికి ఒక పెద్ద ఉదాహరణ ఈ ప్రజాపతులలో ఒక ప్రజాపతి ఉంటారు, పేరు నాకు జ్ఞాపకం రావలేదు. ఆ సంధ్యా సమయంలో వారి యొక్క అర్ధాంగి ఆయన ఒక పొందును కోరుకుంటున్నాం. ఆయన చెప్తాడు, మనం ఈ సృష్టికి మూలమైనటువంటి ప్రజాపతుల్లో ఒకడిని నేను. ఈ సమయంలో అలాంటి పని తాగదు అంటే ఆమె బలవంతం చేస్తుంది. దాని ఫలితంగా ఎవరు జన్మిస్తారు? వాళ్ళకి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఆయన జన్మకి అంకురార్పణ జరిగినప్పుడు ఎలాంటి శకునాలు సంభవించాయి? ఘోరమైనటువంటి శకునాలు సంభవించాయి. ప్రపంచమంతా దద్దరిల్లిపోయింది. భౌతికంలో అత్యధికంగా ముక్కోడి దేవతల కంటే కూడా భౌతికంగా ఉన్నతిని సాధించిన వాడు ఎవరు? హిరణ్యకశిపుడు. ఆయన రాక్షస ప్రవృత్తి. దాని కారణం ఏంటి? ఆయన యొక్క తల్లి చేసినటువంటి పొరపాటు సంధ్యాసం. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు ఆవిర్భావానికి అంకురార్పణ జరిగినప్పుడు ఎలాంటి శకునాలు సంభవించాయి? అన్ని శుభ శకునాలే.
అందుకే సాయంత్రం పూట సంధ్యా సమయంలో కొంతమంది త్రిసంధ్య చేసేవారు ఆ సమయంలో గాయత్రి జపిస్తుంటారు. అది పవిత్రమైనటువంటి కార్యం. ఆ సమయంలో మంచి పనులే చేయాలి. మనం చెడు పనుల పైన దృష్టి పెడితే వాటి ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది మన పైన. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క తండ్రి గారు ఎవరు? జగన్నాథ్ మిశ్రా. తల్లి సత్యదేవి. జన్మదిన సందర్భంగా బెంగాల్లో ఉన్నటువంటి అందరినీ పిలిచి, ఇప్పుడు మనము చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ తిథి సందర్భంగా ఇక్కడ ఒక మహోత్సవం నిర్వహించి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాం. దాంట్లో మనకి భగవంతుడితో సంబంధం ఉన్న వాళ్ళు అందరిపైన ఆయన కృప ఉంటుంది. కానీ విశేషంగా ఆయన కృపని పొందడానికి వచ్చారు అందరూ. ఈ ఉత్సవానికి లక్షలాది మంది వచ్చారు. వాళ్ళందరికీ విశేషమైనటువంటి ప్రసాదాలని పెట్టి అందరినీ సంతృప్తిపరిచారు వాళ్ళ తండ్రి గారు. మరి చైతన్య మహాప్రభు ఈ అవతారాన్ని ఉపయోగించుకొని ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు ప్రచారం చేశారు? దాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి? మనం ఈ కలియుగంలో చెడు నిర్మూలించాలా, చెడ్డ వాళ్ళని నిర్మూలించాలా? చెడ్డ వాళ్ళని కనుక మనము సంహరిస్తే ఈ కలియుగంలో ఒక వ్యక్తి కూడా మిగలరు. నాతో పాటు అందరిలో ఉంటాయి, చెడు అందరిలో ఉంటుంది. విశేషంగా పూర్వపు యుగాలలో అసురులు వాళ్ళ శరీర ఆకృతి వేరే విధంగా ఉండేది. వారిని చూస్తేనే వాళ్ళు అసురులు అని మనం గుర్తించగలిగేవాళ్ళం. కానీ ఈ కలియుగంలో గుర్తించగలుగుతామా? సుర అసుర రెండు లక్షణాలు మనలో కొన్ని ఉంటాయి. సమయం వచ్చినప్పుడు సుర లక్షణాలు బయటపడుతుంటాయి, సమయం వచ్చినప్పుడు అసుర లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే ఈ కలియుగంలో అసురులన్నీ గుర్తించడం అనేది చాలా కష్టమైన పని. విశేషంగా ఇలాంటి సత్సంగ కార్యక్రమాలకు ఇచ్చి భక్తుల సాంగత్యంలో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనము ఎప్పుడైతే జపిస్తామో మనలో ఉన్నటువంటి అభద్రతా భావాలన్నీ తొలగిపోయి హృదయం అంతా పరివర్తన చెంది మనలో ఉన్న కల్మషాలు దోషాలను వెళ్ళిపోయి మన హృదయం పరివర్తన చెంది ఎదుటి వారిపైన మరియు భగవంతుడి పైన ప్రేమ భావాన్ని చూపిస్తుంది. మన హృదయ పరివర్తన జరగనంత వరకు మనం ఏ కార్యాలు చేసినా కూడా దాని ఫలితం అనేది అంతగా ఉండదు. అందుకే మీరంతా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక చిన్న ప్రార్థన ఏంటంటే, మీరంతా దయచేసి ఆదివారం జరిగే సత్సంగ కార్యక్రమానికి విచ్చేసి మీరు రావడంతో పాటు మీతో మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, బంధువర్గము అందరినీ దీంట్లో ఈ సత్సంగ కార్యక్రమానికి ఆహ్వానించి భగవంతుని యొక్క కృపను పొందడానికి వాళ్ళకి కూడా అర్హతని అందివ్వాలని చెప్పి మా హృదయపూర్వక ప్రార్థన. హరే కృష్ణ.